బాబు, చెప్పండి సార్. ఈ పొలము రమణారెడ్డి పేరు మీదే కదా ఉండేది? సార్, ఈ పొలం మా నాన్న పేరు మీద సార్ ఉండేది. బాబు, ఇటువైపు మెయిన్ రోడ్ పడుతుంది. ఈ పొలాన్ని మొత్తం మీరు గవర్నమెంట్కి అమ్మేయాలి, సరేనా? సార్, ఈ పొలం మా ముత్తాతల కాలం నుంచి ఉంది సార్. ఇప్పుడు అమ్మాలంటే కుదరదు. చూడు బాబు, ఇది గవర్నమెంట్ ఆర్డర్, మేమేం చేసే కాదు. మీరు పక్క ఈ పొలాన్ని అమ్మాల్సిందే. సార్, మేమైతే అమ్మం సార్. రే, ఎలాగే ముసలోడు మనకి పొలం పంచాడురా. దీన్ని అమ్మేసి సగం సగం డబ్బులు తీసుకుని వ్యాపారం పెట్టుకుందాం రా. ఎన్నాళ్ళరా ఈ పొలంలో? అవునరా తమ్ముడు, నువ్వు చెప్పింది నిజమేరా. ఈ పొలాన్ని అమ్మేద్దాంరా. రే, నువ్వురా సార్. మీరు పత్రాలు ఇస్తే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకుని వస్తా. అవును బాబు, మీ నాన్నకు ఒంట్లో బాగాలేదు కదా, మీరు సంతకాన్ని ఎలా పెట్టిస్తారు? సార్, ఆయన రేప మాప పోయేవాడు. మీరు ఇచ్చినారంటే మేము పోయి ఏలుముద్ర పెట్టించుకుని వస్తాం సార్. ఏం ప్రేమ ఉందిరా మీ నాన్న మీద. రే, అసలు నేను సూపర్వైజర్నే కాదురా, లాయర్ రా నేను. రే, మీ నాన్న కొద్ది రోజుల క్రితమే ఈ పొలాన్ని మీకు సమానంగా పంచమని చెప్పారా. మరెందుకు సార్ అప్పటి నుంచి ఇలా మాట్లాడుతున్నారు? మీ నాన్న మీద మీకు ప్రేమ ఎంత ఉందో చూద్దామని. అక్కడ మీ నాన్న బాగాలేక మంచాన్ని పడ్డారా. ఈ బోడి పొలం గురించి మీ నాన్న చులకంగా చేసి మాట్లాడతారేంటారా మీరు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పొలం మీకు ఎప్పటికీ శాశ్వతం కాదురా. నాన్న విలువ నాన్న ఉన్నప్పుడు కాదురా, నాన్న స్థాయికి మనం వచ్చినప్పుడు తెలుస్తుందిరా బాధ. ఇప్పుడు మీకు కావాల్సింది స్థలమే కదా, రేపు రాండి రిజిస్టర్ ఆఫీస్కి చూసుకుందాం. బా, ఏం కొడుకులరా. ఒకసారి నాన్నని లేవనని అడగండి రా, బాధ తెలుస్తుంది. రే తమ్ముడు, చాలా తప్పు చేశాంరా. అవునన్నయ్య, చాలా తప్పు చేసాం. రే, నాన్న కాలం మీద పడి క్షమాపణ అడుగుదాం పదరా.